బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ టుడేస్ ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కార్తీక్ పిల్లలకు బట్టలు కొని తెచ్చి ఇవ్వడంతో పాటు దీప పిల్లలతో సెల్ఫీలు దిగి పిల్లల్ని బయటికి పంపించి దీపను కూర్చోబెట్టి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. దీప, నేను ఏ తప్పు చేయలేదు. నిజంగా తప్పు చేసి ఉంటే నాకు తప్పించుకోవడం తెలీదు. నిన్నటిదాకా తప్పు చేయకుండానే అపరాధ భావంతో ఉన్నాను. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. నా వల్ల ఏదో జరిగిపోయిందంటే నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు. నా అంతరాత్మ అంగీకరించడం లేదు. అందుకే ఎవరి ముందు తల దించుకొని నిలబడాల్సిన కర్మ కానీ వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిన అవసరం కానీ నాకు లేవు. ఇప్పటి నుంచి నా మనసు చెప్పిందే చేస్తాను. నా మనసు నిండా నా భార్యలు బిడ్డలు మాత్రమే ఉన్నారు. వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం. అందుకే నేను ధైర్యంగా నిలబడగలను. కానీ ఒక్కటి, నీలోంచి ఆ అనుమానాన్ని అపనమ్మకాన్ని తుడిచేయాలి. ఈ నెల 25వ తారీఖు లోపే ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదంతా నటన కాదు, నిజం. నీ మీద ఒట్టు, నేనే నీ వాడిని. ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తాను అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్తాడు. దీప ఆలోచనలో పడుతుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్య కోపంగా కార్తీక్ చేసిన పని గురించి రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో శ్రావ్య రావడంతో అన్నయ్య చేసిన పనికి మన పరువు పోయింది. మహాతల్లి అదే సౌందర్య ఏం జరగనట్లు అమెరికా వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఆవేశం తగ్గించుకో. నేను నాన్న కూడా ఉండము. అన్నయ్య మీద అరవకు. నాకు ఎందుకో వాడి తప్పు లేదని అనిపిస్తోంది అని చెప్పి వెళ్ళింది అంటాడు. వెంటనే శ్రావ్య బాధగా, ఆదిత్య, అత్తయ్య నీకో విషయం చెప్పొద్దని చెప్పారు. ఈ నెల 25వ తేదీన మౌనిత పెళ్లికి రిజిస్టర్ ఆఫీస్లో స్లాట్ బుక్ చేసుకుందట. నీకు చెబితే నువ్వు ఆవేశంగా ఊగిపోతావని అత్తయ్య నీతో చెప్పొద్దు అన్నారు అంటుంది. దాంతో ఆదిత్య షాక్ అవుతాడు. ఈ విషయం వదినకెలా తెలుసు అంటాడు. తెలుసు అనడంతో వదిన ఏం నిర్ణయం తీసుకుంటుందో అని మనసులో అనుకొని ఎస్ అదే చెయ్యాలి అనుకుంటాడు. ఇక దీప కార్తీక్ హిమ శౌర్యలతో కలిసి దిగిన సెల్ఫీని చూసుకొని తెగ మురిసిపోతుంటుంది. అయితే ఆ ఫోటోలో వెనకే మౌనిత గీసిన గీతలు ఉండటంతో ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే ఓ గిన్నె నిండా నీళ్లు కర్చీఫ్ తీసుకొని ఆ గోడ మీద గీతల్ని తుడిచేస్తుంది. వెంటనే కార్తీక్ ఇచ్చిన మాట గుర్తు చేసుకొని కూల్ అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మౌనిత ఆవేశంగా భాగ్యం ఇంటికి వెళ్తుంది. ఏంటి, నేను లేనప్పుడు నా హాస్పిటల్కి వచ్చి కథలు పుట్టిస్తున్నావట? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. 20వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలిసి కూడా ఈ వాగుడంతా ఏంటి అంటుంది మౌనిత భాగ్యానికి వేలు చూపిస్తూ. దాంతో భాగ్యం కొంగు బిగించి, చింతపండు ముఖం దానా, కాకి మెడం దానా అంటూ నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతూ, ఎవరితే నా అల్లుడిని పెళ్లి చేసుకునేది? నీలాంటి ఆడదానికి మెడలో తాళి కట్టాల్సిన కర్మ నా అల్లుడికి ఎప్పటికీ పట్టనివ్వను. రేపు ఇంకొకటి వచ్చి కరివేపాకు కోసం కార్తీక్ అయ్య దగ్గరికి వెళ్తే కడుపు చేశాడు అంటారు. కారం నూరి కళ్ళల్లో కూరి పంపిస్తాను. ఏమనుకున్నావో అంటూ వాయించేసేస్తుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేను సాక్ష్యం లేకుండా మాట్లాడను అంటుంది మౌనిత రగిలిపోతూ. నువ్వు ఒక డాక్టర్వి, దొంగ సాక్ష్యం పుట్టించవని గ్యారంటీ ఏంటి? నా అల్లుడు మంచితనాన్ని అడ్డం పెట్టుకుని నువ్వే దొంగ కడుపు పుట్టించావేమో ఎవరికి తెలుసు? నీ నాటకాలు చూస్తూ కూర్చోడానికి ఇక్కడ కళ్ళకు గంతులు పట్టుకుని ఎవరు లేరే. పోవే, పోయి నీ పని చేసుకో. పనికి రాని కాగితాలు పుట్టుకొచ్చి నేనే కడుపుతో ఉన్నాను, కార్తీక్ మత్తులో ఉన్నాడు అంటూ కాకమ్మ కథలు చెబితే వినడానికి ఇక్కడ ఎవరో ఖాళీగా లేరు అంటుంది భాగ్యం. నీకు నచ్చినట్లు కథలు అల్లితే మాత్రం జరిగేవన్నీ ఆగిపోతాయి అనుకుంటున్నావా అంటుంది మౌనిత. అసలు పెళ్ళి అయిన నాటి నుంచి నీ మీద మోజు పెంచుకోవడం ఏంటి? అసలు ఈ పరువు గల ఆడదానికి లక్షణాలేనా అంటూ, నా అల్లుడి పరువు బతికేవాడు, నీలాగా అన్నింటినీ తెగించిన వాడు కాదు. నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నీ చరిత్ర మొత్తం బయట పెట్టేవాడు. నా కూతురు దీప అత్తింటి గౌరవం పోతుందని నోరు విప్పడం లేదు. ఇదిగో దానికి కానీ మండిందంటే నీ కాకి మెడ మీద ఉండే కంత్రి మొహం ఎప్పుడో పచ్చడైపోయేది అంటూ తిడుతుంది భాగ్యం. మీరంతా ఏం చూసుకొని ఇంత ధైర్యంగా ఉన్నారో నాకు తెలీదు. నాకు అనవసరం. కానీ నేను కార్తీక్ వల్ల తల్లిని కాబోతున్నాను. రేపు ఆ సాక్ష్యమే మీ కళ్ళుకు తెరిపిస్తుంది అంటూ డైలాగ్స్ చెప్పి ఆవేశంగా వెళ్ళిపోతుంది మౌనిత. ఆదిత్య దీప ఇంటికి వెళ్తాడు. అప్పటికే దీప కార్తీక్ క్లినిక్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య వచ్చి, వదిన 25న పెళ్ళి అంట కదా, ఏం చేద్దాం, ఎలా ఆపుదాం, అసలు అన్నయ్య గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ కంగారు పడుతూ అడుగుతాడు. దాంతో దీప, మీ అన్నయ్య నటించడం లేదు, నిజమే నిజాయితీగా చెప్తున్నారనిపిస్తోంది. అయినా ఈ సమస్య నా ఒక్కదానికే కాదు, నాది, నా పిల్లలది, మన వంశానిది. అందుకే తప్పులు ఒప్పులు పక్కన పెడదాం, సమస్య పరిష్కారం మాత్రమే ఆలోచిద్దామంటుంది. అయితే నువ్వు అన్నయ్యను నమ్ముతున్నావు కదా వదిన అంటాడు ఆదిత్య. నువ్వు పెళ్ళి ఆపడానికి ఏం చేద్దామని అడిగావు అంటే నా భవిష్యత్తు గురించే కదా అడిగావు. అలాగే మీ అన్నయ్య ఒంటరైపోయారు, ఎవరూ నమ్మడం లేదని బాధపడుతున్నారు. చూద్దాం, మనం ఏం చేయాలో చూద్దాం అంటుంది దీప.
వెంటనే కార్తీక్, అయితే ఇప్పుడు చెబుతున్నాను వదిన, నువ్వు అన్నయ్యని మనస్ఫూర్తిగా నమ్ముతావో లేదో అది నీ ఇష్టం, కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ విషయం నీతో చెప్పాలి అంటాడు ఆదిత్య. ఏంటది అంటుంది దీప. నీ విషయంలో అన్నయ్యని నేను నిలదీసి ఒక్కసారి నీకు పిల్లలు పుడతారో లేదో టెస్ట్ చేయించుకోమని చెప్పాను అంటూ అప్పుడు కార్తీక్ అన్న మాటల గురించి చెప్తాడు. నేను కరెక్టో మీరు కరెక్టో నిరూపిస్తాను అని అన్నయ్య అన్నాడు అని కార్తీక్ దీపతో చెబుతాడు. దీప షాకింగ్గా వింటుంది. ల్యాబ్కి అయితే వెళ్ళాడు, కానీ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, ఆ ప్రస్తావన రాలేదు, నేను తేలేదు అని ఆదిత్య అంటుంటే అవునా, అయినా టెస్టులతో సంబంధం లేకుండా మీ అన్నయ్య నన్ను నమ్మరు కదా అంటుంది దీప. ఇప్పుడు మనమేం చేద్దాం వదిన అని ఆదిత్య అడగడంతో ఓ పని చేద్దాం ఆదిత్య అంటుంది దీప. అయితే ఆ ఒక్క పని ఏంటి, మోనితాని ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నది తరువాయి భాగంలో చూద్దాం. అయితే మోనితకు కడుపు కార్తీక్ కారణం కాదని భాగ్యం మాటలతో మోనిత ఎక్స్ప్రెషన్లో అర్థం కానట్లు ఉంది. బహుశా మోనిత వైద్య పద్ధతిలో కృత్రిమ ప్రయోగాలు చేసి కడుపు తెచ్చుకుని ఉంటుందేమో అనే కొత్త కోణం బయటపడుతుంది. ఎందుకంటే గతంలో కార్తీక్ పిల్లలు పుడతారా లేదా అని టెస్ట్ చేయించుకున్న హాస్పిటల్కి దొంగతనంగా వెళ్ళి రిపోర్ట్ కూడా తెచ్చేసింది. ఈ యాంగిల్లో ఆలోచిస్తే ఇది మొత్తం మోనిత కార్తీక్తో సంబంధం లేకుండా క్రియేట్ చేసిన కుట్రలా ఉంది. ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం. హోప్ యూ గైస్, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.